ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలంన మీకందరికీ కూడా యేసయ్య నామంలో శుభంలో. మనుషుల ప్రేమకు ఒక హద్దు ఉండవచ్చు. మనల్ని పదే పదే బాధ పెట్టిన వారిని ప్రేమించడం మనకు చాలా కష్టం అవుతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనము ఆయనను మర్చిపోయినా, ఆయనకు మనం దూరంగా వెళ్ళిపోయినా, తప్పిపోయినా ఆయన ప్రేమ మాత్రం మనలను వెతకడం ఆపదు. ఈ దినము దేవుని వాక్యం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇవాళ మనం రక్షింపబడి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అయితే రక్షించబడి కూడా కొంతమంది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునిని తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది బహుశా అపవాది శోధనల చేత కావచ్చు. అయితే మనం వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం వాళ్ళను విడిచిపెట్టడు. ఆయన మనలను వెతకడం ఆపడు. హోషేయ జీవితము ఒక గొప్ప ఉదాహరణ. దేవుడే హోషేయకు చెప్పాడు, అతడు ఆ గోమెరు అనే ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని. ఆమె నమ్మకంగా లేదు. ఆమె చాలా వ్యభిచారం చేసింది. అయితే దేవుడు హోషేయతో ఏం చెప్తున్నాడంటే, ఆమెను మరలా ప్రేమించమని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులు దేవునిని విడిచి ఇతర దేవతల వైపు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు అని చూపించడానికే దేవుడు ఈ పని చేయమని హోషేయతో చెప్పాడు. ప్రవక్త అయిన హోషేయ గోమెరు కథ కేవలం ఒక భార్యాభర్తల కథ కాదు. అది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న ప్రేమకు ఒక చిత్రంలాగా అది ఉంటుందన్నమాట. గోమెరు హోషేయ ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ప్రేమను విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. అయినా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం దేవుని హృదయాన్ని చూడగలుగుతున్నాం. మన తప్పుల కంటే దేవుని కృప గొప్పది. మన అపనమ్మకత్వం కంటే కూడా ఆయన నమ్మకత్వం ఎంతో గొప్పది. మన పాపాల కంటే కూడా ఆయన ప్రేమ గొప్పది. హోషేయ గోమెరును తిరిగి తీసుకురావడానికి మూల్యం చెల్లించాడు. అతడు మూల్యం చెల్లించి ఆమెను తిరిగి తీసుకొచ్చుకున్నాడు. మనలను పాపపు బంధం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు కూడా గొప్ప మూల్యం చెల్లించాడు. ఆ మూల్యము వెండి బంగారు కాదు, తన సొంత ప్రాణాన్నే మన కొరకు ఆయన ఇచ్చాడు. సిలువ మనకు చెప్తున్నటువంటి సందేశము ఇదే. నీవు నాకు ఎంతో విలువైన వాడివి, నిన్ను తిరిగి పొందడానికి నేను మూల్యం చెల్లించాను. ప్రియమైన వారులారా, బహుశా గతంలో మీరు చేసిన కొన్ని తప్పులు ఇప్పటికీ మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు. దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తాడా, నేను ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఆయన నన్ను అంగీకరిస్తాడా అని మీ హృదయంలో అనిపించవచ్చు. ఈరోజు దేవుని వాక్యము మనకేం చెప్తుందంటే, ఆయన దగ్గరకు రండి, తిరిగి రండి. మీరు ఎంత దూరం వెళ్ళారు అనేది ముఖ్యం కాదు, కానీ మీరు ఇప్పుడు ఏ దిశగా తిరుగుతున్నారు అనేది మాత్రమే ముఖ్యం. యేసయ్య దగ్గరకు తిరిగి రండి. మరి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో ఆ విధంగా మీరు కూడా దేవుని దగ్గరకు తిరిగి రండి. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడతాడంట. ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో. ఇక్కడ భయభక్తులు గురించి పక్కన పెట్టేస్తే దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారి గురించి కూడా దేవుడు అంతే గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఎంత జాలిగల దేవుడు! ఆయన మనల్ని క్షమించడానికి, పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కృపతో తిరిగి మనల్ని దగ్గరికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకమిచ్చే ఆనందాలు తాత్కాలికమైనవి, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ఈ ఉదయం మన హృదయాలను పరిశీలించుకుందాం. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత పొందినది ఏదైనా ఉన్నదా అంటే, అలా ఉంటే దానిని పక్కన పెట్టి మన మొదటి ప్రేమైన యేసయ్య దగ్గరకు తిరిగి వద్దాం. ఎందుకంటే
నీవు ఆయనను విడిచిపెట్టినా ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. ఆయన ఎంత ప్రేమ గలవాడో మనకు ఆయన మన కొరకు చేసిన త్యాగం వల్లనే మనకు అర్థమవుతుంది కదా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనలను లేవనెత్తాడు, మనల్ని ప్రేమించాడు, మన పట్ల ఆయన కృప చూపించాడు. ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. కాబట్టి మనము రక్షణ పొంది ఉన్నాం. లేకపోతే రక్షణ పొందడానికి మనకు అసలు వీలెక్కడున్నది? అసలు ఏ విధంగా మనము అది పొందుకోగలము? చాలామంది అనుకునేది ఏంటంటే రక్షణ అనేది మనం చాలా కష్టపడాలి, ఎన్నో కానుకలు దేవునికి సమర్పించాలి, ఎన్నో ధర్మకార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, ఇలా అనుకుంటూ ఉండొచ్చు. కానీ అవి కాదు ప్రాముఖ్యమైనవి. మనం దేవుని దగ్గరికి వెళ్ళడమే చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో గడపడము చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సహవాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత అవిధేయత చూపించిన వారమైనా తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనలను చేర్చుకుంటాడు. ఇది ఒక గొప్ప సందేశం కదా. ఇలాంటి గొప్ప సందేశము మనము ఈ దినం పొందుకుంటున్నామంటే ఇది దేవుని కృప. ఎందుకంటే ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు, ఎంతమంది అయితే ఇలాంటి పరిస్థితులలో ఉన్నారో వాళ్ళ కొరకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. అంతేకాదు, ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులైనా మరి స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా, అలాంటి వారికి ఇది గొప్ప ఆదరణ కలిగించేటువంటి వాక్యము. అయితే మనం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చివరి వచనంలో ఏమని ఉంటుందంటే, తగిన కాలంన దేవుడు యెహోవా దీనిని త్వరపెడతాడు అని. దేనిని త్వరపెడతాడు అంటే, నీ జనులు నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున దీనిని త్వరపెడతాను. అవును, దేవునికి ఒక కాలం ఉన్నది, ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో సమస్తం కూడా దేవుడు జరిగిస్తాడు. ఆయన ఏది కూడా వదిలిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. నీ ప్రార్థనను ఆయన విని ఉన్నాడు. ఆ ప్రార్థన కూడా నిర్లక్ష్యంగా చేసే దేవుడు కాదు. మన ప్రార్థనలు ఆయన ఎదుట చాలా విలువైనవి. కాబట్టి మన ప్రార్థనలన్నిటిని కూడా ఆయన కలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నాడు. అయితే తగిన కాలంలో ఎప్పుడు ఏది జరగాలో అది జరిగేలాగా దేవుడు నిర్ణయించున్నాడు. కనుక ఎవరు కూడా దిగులు పడవద్దు, ఎవరు కూడా దుఃఖపడవద్దు. కానీ దేవుని యొక్క కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం. అలాగే దూరం అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరకు రండి. దేవుడు మిమ్మల్ని అంగీకరించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ మాటలను బట్టి మనం ఆదరణ, ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థనలలోనికి వెళ్దాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీకు నమ్మకంగా ఉండలేకపోయినా ఎన్నో సందర్భాలలో కూడా నీవు మమ్మల్ని ప్రేమించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, తెలిసి తెలియక మేము చేసిన పాపములను, మా ప్రతి పాపమును, తప్పులను మేము ఒప్పుకుంటున్నాము. దయ ఉంచి మమ్మల్ని క్షమించండి. యేసు నామములో క్షమించండి తండ్రి. లోకపు ఆకర్షణల వైపు వెళ్ళి నీకు దూరమైన ప్రతి హృదయాన్ని కూడా ఈరోజు తిరిగి నీ దగ్గరకు తీసుకురండి తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించగలిగిన శక్తిమంతులు. అవును, మరి మీరు వాక్యంలో చెప్పబడినట్లు, ప్రభువైన యేసు చెప్పినట్లుగా తండ్రి వారిని ఆకర్షిస్తేనే తప్ప ఎవడును నా యొద్దకు రాడు అని చెప్పబడింది. అవును ప్రభా, మరి మీరు ఆకర్షించమని ఎంతగానో బ్రతిమాలి అడుగుతుంటున్నాం. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతోమంది అనుకుంటున్నారు దేవుడు నన్ను ఇంకా ప్రేమించడు అని. ఎందుకంటే దూరంగా వెళ్ళిపోయాము, మేము దేవునికి విరోధంగా ఉన్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఇంకా ప్రేమించడు అని ఎవరైతే అనుకుంటున్నారో, నిరాశలో ఉన్నారో, అలాంటి వారికి నీ ప్రేమను అనుభవింపజేయమని వేడుకొంచున్నాం. యేసయ్య, మమ్మల్ని రక్షించడానికి సిలువపై నీ ప్రాణాన్ని ఇచ్చినందుకు నీ వందనములు. మా హృదయాలలో నీవే మొదటి స్థానంలో ఉండమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలను నీ ప్రేమతో నింపండి. విరిగిపోయిన సంబంధాలను తిరిగి
సరి చేయమని వేడుకొంచున్నాం ప్రభా. బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దూరమైన వారిని తిరిగి నీ దగ్గరకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి మీరు మాకు తోడై ఉండండి. ఎవరైతే రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు వందనములు. ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షిస్తున్నందుకు నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాము. తండ్రి ప్రభా, మీరు నమ్మకమైన దేవుడు. ప్రతి కార్యము మీరు చెప్పిన తర్వాత తప్పకుండా చేస్తారు. నీవు ఇచ్చిన వాగ్దానములను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మీరు అద్భుతాలు చేస్తారని విశ్వాసంతో అడుగుతున్నాం నాయన. కృప చూపించండి మా తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది నిరుద్యోగ స్థితిలో ఉంటూ కృంగుదలలో ఉన్నారు నాయన. వారిని లేవనెత్తండి మా ప్రభా తండ్రి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. అప్పుల సమస్యను తీర్చండి. మరి ఏ విధమైనటువంటి కష్టం లేకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి నాయన. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి. వారిలో తప్పక నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా దేవా తండ్రి. ఎంతమంది అయితే అస్వస్థతగా ఉంటూ హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను క్షేమంగా త్వరగా స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి తీసుకురండి అవును ప్రభా. మరి పెద్దవారు నాయన, వృద్ధులు అనేక మంది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అలాగే తండ్రి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. మా తండ్రి సర్జరీలో గుండా వెళ్తున్న వారు అనేక మంది, కీమోథెరపీలో డయాలసిస్లో గుండా వెళ్తున్న వారు అనేక మంది. మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతుండగా దయ ఉంచండి నాయన. వారికి మీ యొక్క కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే ఈ దినం ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి న్యాయమూర్తివి నీవు, వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి తప్పక న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము మా తండ్రి. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడా ప్రభా, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. దేశంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు నాయన. మరి ప్రభా, అల్లర్లు, అనేక చోట్ల భయంకరమైన గొడవలు తండ్రి జరుగుతున్నాయి. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి నాయన ప్రభా. మీరు కనికరించి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మీ గతం ఎలా ఉన్నా కూడా దేవుని దగ్గరకు తిరిగి రావడానికి ఈరోజు ఆలస్యం కాదు. హోషేయ కథ మనకు గుర్తు చేస్తుంది. ఏమనంటే, దేవుని ప్రేమ మన తప్పులను సమర్థించదు, కానీ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చే మనలను కృపతో స్వీకరిస్తుంది. కాబట్టి ఈ ఉదయం ఆయన వైపు ఒక అడుగు వేయండి. మీరు దేవునికి దూరమైన దేవుని ప్రేమ మీకు దూరం కాలేదు. మన మొదటి ప్రేమ ఆయన యేసయ్య దగ్గరకు తిరిగి వద్దాం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది. అలాగే మీకు ప్రియమైన వారితో షేర్ చేయండి. ప్రతిరోజు దేవుని వాక్యము మరియు ప్రార్థనల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని శాశ్వతమైన ప్రేమ, కృప ఈరోజంతా మీకు తోడుగా ఉండనుగాక. ఆమెన్, ఆమెన్.